సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు మూవీతో వచ్చారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చిరంజీవి మరోసారి ప్రూవ్ చేశారు. ఈ మూవీకి కలెక్షన్స్ సాలిడ్గా ఉన్నాయి. ఈ చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. చిరంజీవికి రికార్డులు క్రియేట్ చేయడం కొత్త ఏమీ కాదు, కానీ ఇది గుర్తుంచుకోదగ్గ ఘనత. అదేంటంటే మనశంకర వరప్రసాద్ గారి చిత్రం వరల్డ్ వైడ్గా 100 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. 100 కోట్ల షేర్ సాధించడం చిరంజీవికి ఇది 4వసారి. ఇంతకుముందు ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో చిరంజీవి 100 కోట్ల షేర్ అందుకున్నారు. ఇన్ని 100 కోట్ల షేర్ ఉన్న సినిమాలు టాలీవుడ్లో మిగిలిన సీనియర్ హీరోలకు ఎవరికీ లేవు. ఆ రికార్డ్ చిరంజీవి ఒక్కరిదే. ఈ చిత్రంలో వింటేజ్ మెగాస్టార్ని చూస్తారు అంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముందు నుంచి చెబుతూ వచ్చారు. చెప్పినట్లే వింటేజ్ చిరుని స్క్రీన్పై ప్రజెంట్ చేసి మ్యాజిక్ చేసేశారు. అప్పుడెప్పుడో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు సినిమాల్లో చూసిన చిరంజీవి కామెడీ టైమింగ్ మళ్ళీ కనిపించడంతో థియేటర్లో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. అందుకే కలెక్షన్స్ కూడా ఒక రేంజ్లో ఉన్నాయి, రికార్డులు నమోదవుతున్నాయి.